ఏబీసీ ట్రెక్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈరోజు డే 1 అనమాట. సో ఈరోజు ఏంటంటే జీనో పోయి జీనో నుంచి 4 అవర్స్ ట్రెక్. సో జీనో వరకు 4 అవర్స్ డ్రైవ్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 AM అవుతుంది ఇక్కడ నేపాలీ టైంలో. నేపాలీ టైం ఏంటంటే 15 minutes అహెడ్ ఆఫ్ ఇండియా. సో 8:30కి మన డిపార్చర్ అని చెప్పిండు మన గైడ్ అయితే. మార్నింగ్ వచ్చిండు, మార్నింగ్ కలిసినాం గైడ్ని. కానీ ఇంకా మన బాయ్స్ మన రెస్ట్ ఆఫ్ ద గ్రూప్ ఇంకా రెడీ కాలేరు. నేను రెడీ అయ్యి కిందికి దిగిన వీడియో షూట్ చేద్దామని చెప్పేసి. ఇదే నా రక్సాక్, ఇదే నేను క్యారీ చేయబోతుంది ఈ 7 days ట్రిక్కి. సో ఇది నాది, నేను క్యారీ చేసుకుంటున్నా. 2 poles ఉన్నాయి, ఈ రక్సాక్ ఉంది. రక్సాక్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 to 9 kgs ఉంది. సో నేనైతే కాన్ఫిడెంట్ ఉన్నా క్యారీ చేస్తా అని చెప్పేసి. కానీ ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా అయితే ప్రాబ్లం మధ్యలో డీలోడ్ చేసేస్తా అప్పుడే. సో చూద్దాం హౌ ఇట్ గోస్. సో ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చినాం, బ్రేక్ఫాస్ట్ చేసి క్విక్లీ స్టార్ట్ అయిపోతాం. నేను చూపిస్తాను రెస్ట్ ఆఫ్ ది డే. సో गाइस सीने మన మెయిన్ గైడ్ అన్నమాట ఈ ట్రెక్ की. हाय से हाय, आपका नाम क्या है भाई? कमल। कमल, आप कितने बार गए अन्नपूर्णा बेस कैंप अभी तक? अन्नपूर्णा बेस कैंप मैक्स more than 50 times. మోర్ దెన్ 50 times. సో ఇక్కడ మన మెయిన్ గైడ్ ఉన్నాడు. మళ్ళా ఇక్కడ చూసుకుంటే అయితే మన సెకండరీ గైడ్. హాయ్. సో ఇప్పుడే వెదర్ చూపించిండు అనమాట. వెదర్ कैसा है अभी? अभी तो बहुत ही अच्छा है। अभी तो बहुत ही अच्छा है. तो आज का ट्रैक कैसे होने वाला है? आज का ट्रैक भी बहुत ही अच्छा होने वाला है। बहुत ही 3 घंटे का ड्राइव है यहाँ से, फिर वहाँ से ऑलमोस्ट मैक्सिमम 4 hours बाय वॉक, फिर चुमरंग में आज का स्टे है हमारा। సో స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే ప్యాక్ చేసేసినాం. ఇదొక జీప్, ఇదొక జీప్, 2 జీప్లలో పోతున్నాం. లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. సో 4 hours డ్రైవ్. 4 members ఒక దాంట్లో, 5 members ఒక దాంట్లో పోతున్నాం. సో ఇప్పుడే ఆపిర్ అనమాట. నయాపూల్ అయితే క్రాస్ చేసేసినాము. నయాపూల్ నుంచి స్టార్ట్ చేస్తారు కొంతమంది, బట్ మనం జీనో నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనది ఫస్ట్ ట్రెక్ కాబట్టి అంత డిఫికల్ట్ గా పోవాలనుకుంటలే. జీనో నుంచి కొంచెం దగ్గర అవుతుంది. సో నయాపూల్ నుంచి క్రాస్ చేసి ముంగల్ వచ్చినాము. ఫస్ట్ చెక్ పోస్ట్ ఉందన్నమాట. సో మన గైడ్ పోయిండు మన పర్మిట్లు చూపించడానికే. ఇప్పుడైతే ఇక్కడ ఆగినాం. టైం 11 అవుతుంది. మేము 9:30కి స్టార్ట్ అయినాము. నయాపూల్ క్రాస్ చేసినాం అని చెప్పిన ఇందాక. చెక్ పోస్ట్ క్రాస్ చేసినాం నుంచి ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది. ఎంత ఎత్తేస్తుందంటే ఎత్తేసుడికి మొత్తం ఎగిరి కింద కూర్చుంటున్నాం మేము. అంతా రోడ్ మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది. మేము ఇంకా 4x4 లో వచ్చాము కాబట్టి సరిపోయింది. సో ఓకే, 4x4 లో ఉన్నాం, అయినా అన్ని ఫుల్ ఎత్తేస్తుంది. సో ఇదే టైరింగ్ ఉంది, ఈ జర్నీ టైరింగ్ ఉంది అనమాట. ట్రావెల్ ఆ ఎత్తు లొంపుల వల్ల. చూద్దాం, ఇంకో మాక్సిమం నాకు తెలిసి ఇంకో 1 hour అనుకుంటుంది వచ్చి. సో వచ్చేసినాం, జీనో రీచ్ అయిపోయినాం. ఇప్పుడే ఈ నుంచి ట్రెక్ స్టార్ట్ చేస్తున్నాం. బాయ్స్ తోటి రీయునైట్ అయిపోయినా. స్టార్ట్. బాయ్స్ ఆర్ రెడీ. హౌస్ ద జోష్? వెరీ హై. లెట్స్ గో. ఈరోజు 4 hours ట్రెక్ అంతా చూద్దాం. టేక్ ఇట్. So Abhi, I just met this guy he's from Chhattisgarh, India. He just completed his ABC trek and is sharing his experience. The weather is very bad and we are to expect rain, snow, heavy snow, and we might also not get to see the sunrise on Annapurna, but it totally depends on luck. Yeah. Let's see how it goes. It depends on luck, but you will get. Everyone's have that one luck in there that they will witness the Annapurna. Yeah. So Just that belief that we are carrying within ourselves. Because this has been a long dream for us to, witness that amazing sunrise. just enjoy the journey. It's all about the journey, the people you will meet, and all the best. థ్యాంక్ యూ. ఎప్పుడే ట్రెక్ స్టార్ట్ చేసినాము, మెల్లగా దిగుతున్నాము. ముంగల జీనో బ్రిడ్జ్ ఉంది. సో సస్పెన్షన్ బ్రిడ్జ్ వచ్చేసింది 300 meters లాంగ్ అన్నమాట. చూసిరు కదా, ఫస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ తోటి స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడే లంచ్ చేస్తున్నాము.
ఫస్ట్ స్టాప్. ఫుల్ వర్షం పడుండే పాంచోలు వేసుకోవాల్సి వచ్చింది. స్టార్టింగ్ ట్రిక్ స్టార్ట్ చేసి 10 minutes కూడా కాలే పాంచోలు వేసుకున్నాం. వర్షం పడ్డది, ఇప్పుడు ఆగిపోయింది, క్లియర్ వెదర్ ఉంది. లంచ్ చేస్తున్నాము, ఇంకో 15 minutes విత్ స్టార్ట్. ఈరోజు 3000 స్టేర్స్ అంట చామ్రాంగ్ కి. సో hopefully we'll be able to do it in 2 to 2.5 hours. Let's see. సో ఆడ పైన బ్లూ కలర్ ది హౌస్ చూస్తుండ్రు కదా. సో ఈరోజు మనది గమ్యం అదే అన్నమాట, మన టార్గెట్ అదే చోమ్రాంగ్ అన్నమాట, మన ఫస్ట్ నైట్ స్టే అక్కడనే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అది 3000 స్టేర్స్ అప్రాక్సిమేట్లీ 3 hours పడుతుందంట. సో చూసాము, ఇప్పుడే లంచ్ చేసినాము, దాల్ బాట్ తిన్నాము. ఈ రోజే ఫస్ట్ టైం, మంచిగా అనిపించింది ఫుడ్. సో ఇక్కడ ఏమంటారు అంటే దాల్ బాట్ పవర్ 24 hour అంటారు. చూసాం పవర్ ఎట్లుంటుందో. ఇప్పటికైతే ఆల్ గుడ్. లేకపోతే ఒక 400-500 స్టెప్స్ కంప్లీట్ చేసినాము. స్వెటింగ్ ఎక్కువ అవుతుంది బాడీలో, లేయర్స్ ఎక్కువ వేసినాం కదా. చల్లగా ఉన్న బయట టెంపరేచర్, మేము యాక్టివిటీ చేస్తున్నాం కాబట్టి స్వెట్ ఎక్కువ అవుతుంది. స్లోలీ ఎక్కుతున్నాము, బ్రేక్స్ తీసుకుంటా. ఏం ప్రాబ్లం లేదు. విల్ డెఫినెట్లీ గెట్ టు చామ్రాంగ్ టుడే యాజ్ పర్ టైమ్. సి మనోళ్ళు. సో గైస్ ఇప్పుడే క్విక్ బ్రేక్ తీసుకున్నాం అన్నమాట. సో మా బాయ్స్ అందరు ఈయనే ఉన్నారు. బాయ్స్, హౌస్ ద ఎక్స్పీరియన్స్? అమేజింగ్. సో కొంచెం టఫ్ అవుతుంది కొంతమందికి, అందరికి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ హాఫ్ వే వచ్చేసినాం, ఇంకా హాఫ్ వేనే ఉంది, అయిపోతుంది. విల్ మేక్ ఇట్ బై 5:30. సో వీఆర్ పుషింగ్ ఇట్. ఈ రోజే ఫస్ట్ డేనే ఈజీ అంట. సో లెట్స్ గో. హౌస్ ద జోష్? హాయ్ సార్. ఇప్పుడు రియాక్షన్ లో వస్తలే, పైకి అయినాక వస్తాయి. జర రిలాక్స్ అయినాక ఫుల్ వీడియో. సో గైస్ ఇప్పుడే బ్రేక్. ఇంకా ఇక్కడ నుంచి 45 minutes అనమాట వే. సో స్టెప్స్ ఉన్నాయంట ఆ వేలా సగం. సో 45 to 1 hour మ్యాక్స్ రీచ్ అయిపోతాం అనమాట. సో అందరం ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాము. సో ఫార్ సో గుడ్. ఇందాకనే ఇక్కడ కింద ఎవరో కేరళ బ్యాచ్ వచ్చింది, అందులో ఒక ఆయనది లెగ్ బెనికిందనమాట. పాపం వాళ్ళు అక్కడనే ఉన్నారు, ఆయనని సెట్ చేయడానికే ట్రై చేస్తారు, ఏమవుతుందో. సో మేమైతే కేర్ఫుల్గా నడుస్తున్నాము, ఎవ్రీ స్టెప్ కింద చూసి కేర్ఫుల్గా వాక్ చేస్తున్నాం కాబట్టి. సో హోప్ఫుల్లీ నో జింక్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్. అరే ఏమైంది? ఆయన ఇప్పటిదాకా అడిగిన హమారా గ్రూప్ కైసా అంటే మస్తు డిసిప్లిన్ ఉన్నారు, అందరు పర్ఫెక్ట్ చేస్తున్నారు అని అన్నాడు. రోహితనా ఎందుకు? సో ఆయన గైడ్ ఏమంటుండంటే అందరం పర్ఫెక్ట్ చేస్తున్నాం అంటుండు. ఎందుకంటే మేము ఎక్కువ బ్రేక్లు తీసుకుంటున్నాం బ్రేక్లు అని మొమెంటం ఆపుతలే. ఒక 1 minute బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్గా అట్లనే చేయాలి. ట్రెక్ ఎక్కువసేపు తీసుకున్నాం అనుకో అంతే, బాడీ కూల్ డౌన్ అయిపోతుంది, మళ్ళీ మనం దాన్ని గరం చేయలేం. So we are following the right plan and we are on right track. 15 minutes more and I'll see you in Chomrong. Finally made it to Chomrong. How's the Joes going, China bhai? How's it now? సో ఇప్పుడే చామ్రాంగ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకో 5 minutes స్టేకి. స్లోలీ క్లౌడ్స్ ఓపెన్ అప్ అవుతున్నాయి, మౌంటైన్స్ అనిపిస్తున్నాయి, స్నో క్యాప్డ్. క్రేజీ అంటే క్రేజీ వ్యూస్ ఉన్నాయి. అవి చూసి ఇప్పుడు మేము ఇంతగానం నడిచిందంతా మాకేం అనిపిస్తలే, మర్చిపోయినాం అనమాట. వ్యూస్ అట్లున్నాయి. ఫస్టే చూపించిన ఫిష్ టైల్ ఒక్కటి ఓపెన్ కాలేదు, ఇంకా కొంచెం క్లౌడ్స్ ఉన్నాయి. ప్రాబ్లీ ఇంకో 1 hour అది కూడా ఓపెన్ అప్ అయిపోతుంది. మన వాళ్ళు ఇంకా రెస్ట్ ఆఫ్ ద గ్రూప్ 2-3 people దే ఆర్ ఆల్మోస్ట్ హియర్ వస్తున్నారు వాళ్ళు కూడా. సో ఫార్ సో గుడ్. డే 1 హ్యాస్ బిన్ గుడ్. అందరం కలిసి ఎక్కినాం, మంచిగా అనిపించింది, బాగుండే, ఎక్కడేం గిచ్చి లేకుండే. సో ఇప్పుడు రిలాక్స్ అయ్యి
రేపు మార్నింగ్ విల్ బి ప్రిపేర్డ్. టుమారో మైట్ బి టఫ్, వీ నెవర్ నో. సో లెట్స్ గో. సో మన స్టేకి రీచ్ అయిపోయినాం ఇప్పుడే సక్సెస్ఫుల్లీ. డే 1 trek successfully completed. So it's time to rest, relax, enjoy the views. We still have 1 more hour of light. సో మన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కూర్చొని చిల్ కొడుతురు ఇగో. సో ఇప్పుడు కూడా మనం కూడా బ్యాగ్ పెట్టేసి వచ్చి చిల్ కొట్టాలి. జస్ట్ ఒకసారి వ్యూ చూపిస్తా, మీరు కూడా వ్యూ ఇంట్లో నుంచి చూసి ఎంజాయ్ చేయండి. ట్రెకోరామా వెంబడి వచ్చినాం, మన మెయిన్ గైడ్ ఈయననే. సో ఈరోజు హౌ వాజ్ ద గ్రూప్, హౌ डिड द ग्रुप डू? वेरी गुड राइट. आज का स्पीड तो बहुत ही अच्छा है. तो हम लोग वही फॉलो कर रहे थे कि जब भी ब्रेक लिए तो 1 मिनट 2 मिनट लेके मोमेंटम ब्रेक नहीं करने का, फिर से उठ के जाने का. नंबर ऑफ ब्रेक ज्यादा रहने दो, पर 1 मिनट 2 मिनट मैक्सिमम. ज्यादा रेस्ट लिया तो बॉडी रेस्ट मोड में चला जाती है ना, फिर वो रिकवर होने के लिए ज्यादा टाइम लगेगा. इसलिए रेस्ट तो लेना चाहिए. Just a few minutes, like a 2 minutes, like that. సో ఇది వచ్చేసి వ్యూ అనమాట. జస్ట్ రూమ్ ముంగల్ ఇట్లా చిన్న బాల్కనీ టైప్ ఉంది, అక్కడ నుంచి వ్యూ అయితే క్రేజీ ఉంది. సో రేపు మార్నింగ్ కొంచెం అర్లీ లేసాం, క్లౌడ్స్ క్లియర్ అప్ ఉంటే మనకి క్రేజీ వ్యూస్ అనిపిస్తాయి. ఇప్పుడే వ్యూస్ చూస్తుంటేనే దీస్ ఆర్ మెస్మరైజింగ్ అనమాట. మేము ఇంత ఎక్కినాము అంటే టుడే వాజ్ అన్ ఈజీ హైక్ ఓన్లీ, బట్ స్టిల్ బై లుకింగ్ ఎట్ దిస్ వ్యూస్ ఎవ్రీ స్టెప్ వీ క్లైంబ్డ్, ఇట్ వాజ్ వర్త్ ఇట్. ఇట్ వాస్ పర్ఫెక్ట్. దిస్ మూమెంట్ ఫీల్స్ పర్ఫెక్ట్. అందరు వెళ్ళని కూడా ఎక్కిరు, అదొకటే. ఐఎమ్ హ్యాపీ టుడే. ఫస్ట్ డే నేను స్టంట్లు అయితే అనుకున్నా అని ఏం కాలేదు. ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్, ఎవ్రీవన్ ఆర్ పర్ఫెక్ట్, ఎవ్రీవన్ రీచ్ రాంగ్, వీఆర్ ఆల్ గుడ్. సో ఇప్పుడు జరపోయి మొత్తం లోపలంతా పచ్చిగా అయిపోయింది. ఫస్ట్ క్లోత్స్ చేంజ్ చేసుకొని అగైన్ ఐల్ సీ యూ. సో మీకు ముంగల మౌంటైన్స్ అయితే కనిపిస్తలేకుండొచ్చు, మొత్తం చీకటి అయిపోయింది. కానీ చీకటి వచ్చే ముందు ఏదైతే వ్యూ ఉండేనో క్రేజీ అంటే క్రేజీ ఉండే. అప్పటి నుంచి టైం ల్యాప్సెస్ వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట ఈయనే మన స్టేలా. సో ఇప్పుడు మనకి ఇద్దరు కొత్త ఫ్రెండ్స్ అయ్యారనమాట, మన్మిత్ బ్రో అని చెప్పేసి, సాయిల్ బ్రో అని చెప్పేసి. వీళ్ళిద్దరు కాంటెంట్ క్రియేటర్స్ అనమాట. యాక్చువల్లీ వీళ్ళ కాంటెంట్ చూస్తుంటే క్రేజీ అసలు. ఇన్స్టాగ్రామ్ నేను సేవ్ చేసుకుంటా కదా పోస్ట్, వీళ్ళు పెట్టేటి అది. వీళ్ళ పేజ్ ఉంది, 12,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఒకరికి 3,000 ఫాలోవర్స్ ఉన్నారు. 3 lakh కెమెరా క్యారీ చేస్తారు. నా ముంగట్నే షార్ట్స్ తీసారు. నేను అదే చూసి అబ్జర్వ్ చేసుకుంటా, నేను అదే షాక్ అయిపోయినా. షార్ట్స్ అయితే క్రేజీ వచ్చినాయి. వాళ్ళు ఫొటోస్ వీడియోస్ కూడా అయితే క్రేజీ అంటే క్రేజీ తీసారు. సో ఇంకో ఇట్లా ట్రావెల్ చేస్తుంటే ఇట్లాంటి పీపుల్ని మీట్ అవుతాం. ఇట్లాంటి పీపుల్ని మీట్ అయినప్పుడు మంచిగా అనిపిస్తుంది. చేస్తున్నాం ఇప్పుడే. బాడీ టైర్డ్ అయిపోయింది. పైకి ఒరిగినాక మళ్ళీ లేవబుద్ధి కాలే, కానీ కిందకి వచ్చి డిన్నర్ చేస్తాను. డిన్నర్ అయిపోగానే జంప్ టు స్లీప్. టుమారో మార్నింగ్ 5:30 మార్నింగ్ లేచేసి